మీ 10th అయిపోయి సీఏ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక 10th కంప్లీట్ అయిన స్టూడెంట్ సీఏ జాయిన్ అవ్వాలనుకుంటే తన మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, సీఏ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, 11th నుంచి కోచింగ్ స్టార్ట్ చేయాలా, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, నాకు సీఏ సెట్ అవుతుందా, ఇలా ఎన్నో. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడడం వల్ల మీ మైండ్లో ఉండే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది. ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్. సీఏలో ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? మీరు 10th అయిన వెంటనే సీఏ ఫౌండేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ మీ 12th కంప్లీట్ అయ్యాకే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ముందుగా రిజిస్టర్ చేసుకోవడం వల్ల మీ కోచింగ్ తొందరగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీకు ప్రిపరేషన్కి చాలా టైం ఉంటుంది. సో వీలైనంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో టిప్స్ అండ్ టైం టేబుల్ టు క్లియర్ సీఏ ఫౌండేషన్ అన్న వీడియో ఉంది. క్లారిటీ కోసం అది చూడండి. మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి? సీఏలో జాయిన్ అవ్వాలంటే ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఏఈసీ ఏ గ్రూప్ వారైనా జాయిన్ అవ్వచ్చు. బట్ ఎంఈసీ తీసుకోవడం వల్ల మీకు అకౌంట్స్, ఎకనామిక్స్ అండ్ మ్యాథ్స్ మోస్ట్ ఆఫ్ ద సిలబస్ మీ సీఏ ఫౌండేషన్లో కవర్ అవుతుంది. మీరు 11th, 12th సిలబస్పై కాన్సన్ట్రేట్ చేయడం వల్ల 60% ఆఫ్ సీఏ ఫౌండేషన్ సిలబస్ కంప్లీట్ చేస్తారు. అదెలా అంటే, సీఏ ఫౌండేషన్లో ఎకనామిక్స్ 100 మార్క్స్కి, అకౌంట్స్ 100 మార్క్స్కి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మ్యాథ్స్ 40 మార్క్స్, లాజికల్ రీజనింగ్ 20 మార్క్స్, స్టాటిస్టిక్స్ 40 మార్క్స్, బిజినెస్లో వచ్చేసి 100 మార్క్స్, మొత్తం టోటల్ 400 మార్క్స్ ఉంటుంది. సో మీరు ఇంటర్లో ఎకనామిక్స్, అకౌంట్స్, మ్యాథ్స్ చదవడం వల్ల 240 మార్క్స్ కవర్ చేయగలుగుతారు. మీరు మీ ఇంటర్ క్లాసెస్లో ఫోకస్గా ఉండండి. మీ బేసిక్ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో ఎంఈసీ ఈజ్ ద బెటర్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నాకు సీఏ సెట్ అవుతుందా అంటే, చాలామంది సీఏ స్టూడెంట్స్ యావరేజే. మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. నేను యావరేజ్ స్టూడెంట్స్ సీఏ చేయొచ్చా అన్న వీడియో చేశాను. లింక్ ప్రొవైడ్ చేస్తాను, వీలైతే చూడండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్ట్స్ రాయాలా అంటే అవుననే చెప్పాలి. సీఏ ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి మీకు ఈ సబ్జెక్ట్లో 40%, అగ్రిగేట్ 50% రావాలి. ఇన్ కేస్ మీరు ఏ ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయినా లేక అగ్రిగేట్ రాకపోయినా మీరు అన్ని సబ్జెక్ట్స్ రాయాలి. బట్ ఏ సబ్జెక్ట్లోనైనా 60 మార్క్స్ వస్తే మీరు ఆ సబ్జెక్ట్ రాయాల్సిన అవసరం లేదు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చాలామంది చెప్తుంటారు సీఏ టఫ్ కోర్స్ అని. సీఏ టఫ్ కోర్సా అంటే, సీఏ ఈజీ కోర్స్ మాత్రం కాదు. ప్రాపర్ ప్లానింగ్, హార్డ్ వర్క్, డెడికేషన్తో తప్పకుండా సీఏ క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సీఏ కోర్స్ ఇన్ని అటెంప్ట్స్లో కంప్లీట్ చేయాలని ఏమైనా ఉందా అంటే, అలా ఏమీ లేదు. మీరు ఎన్ని అటెంప్ట్స్లోనైనా సీఏ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. డ్యూ టు జాబ్, మ్యారేజ్ సీఏ జాయిన్ అయిన 15 ఇయర్స్ తర్వాత కంప్లీట్ చేసిన వారు కూడా ఉన్నారు. సీఏ ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్కి, మోర్ అటెంప్ట్స్లో క్లియర్ చేసిన స్టూడెంట్కి ఇద్దరికీ సేమ్ వాల్యూ ఉంటుంది. ఆ టైటిల్కున్న పవర్ అలాంటిది. అఫ్కోర్స్ మీ ఫస్ట్ జాబ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, బట్ అదేమీ అంత మ్యాటర్ కాదు. మై సజెషన్ ఈజ్, మీరే అటెంప్ట్స్ డిసైడ్ చేసుకోండి. నేను ఖచ్చితంగా ఇన్ని అటెంప్ట్స్లో పాస్ అవ్వాలని ఒక టైం బౌండ్ పెట్టుకోండి. ఇట్ విల్ మోటివేట్స్ యూ టు క్లియర్ సీఏ ఎర్లీ. లేదంటే అటెంప్ట్స్ లూప్లో పడిపోతారు. సీఏ ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడానికి కామన్ రీజన్స్ అండ్ ఆ ఫెయిల్యూర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే వీడియో మన ఛానల్లో ఉంది. తప్పకుండా చెక్ చేయండి. ఈ క్వశ్చన్ అయితే చాలామంది అడుగుతుంటారు,
సీఏ చదవడానికి కాలేజెస్ ఎక్కడుంటాయి, ఏ కాలేజ్ అయితే బాగుంటుంది అని. సీఏకి ఏ కాలేజ్ ఉండదు, ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచే సీఏ చదవాలి. బట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలానే ఉన్నాయి, మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సీఏ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? మామూలుగా 4 to 5 ఇయర్స్, ఎక్కువ కూడా పట్టొచ్చు. ఇది మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేదానిపై డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంత తక్కువ ఇయర్స్లో ఈ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. సీఏ చేయడానికి మొత్తం ఎంత ఫీజు అవుతుందని చాలామంది అడుగుతుంటారు. కంపేరింగ్ టు అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సీఏ చేయడానికి ఫీజ్ చాలా తక్కువ. కంప్లీట్ సీఏ రిజిస్ట్రేషన్ ప్లస్ అదర్ ప్రోగ్రామ్స్, ఐసీఐటిఎస్ఎస్, ఎంసీఎస్, ఓరియంటేషన్ అన్నీ కలిపి మొత్తం అప్రాక్స్గా 80,000 ఇన్స్టిట్యూట్కి పే చేయాల్సి వస్తుంది. ఐసీఏఐ మీకు ఫ్రీ లెక్చర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కోచింగ్ లేకుండా మీరు సెల్ఫ్ స్టడీ కూడా చేయొచ్చు, లేదంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ ఫీజ్ అప్రాక్స్ 1 lakh వరకు అవుతుంది. సో ఓవరాల్ అప్రాక్స్గా 2 lakhs లోపే అవుతుంది. బట్ మీకు ఆర్టికల్షిప్లో స్టైఫండ్ కూడా వస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సీఏ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సీఏలో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ సీఏ ఫౌండేషన్, నెక్స్ట్ సీఏ ఇంటర్మీడియట్, తర్వాత ఆర్టికల్షిప్ ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత ఫైనల్. ఇవి కాకుండా ఇన్ బిట్వీన్ స్పామ్ ఎగ్జామ్స్, ఐసీఐటిఎస్ఎస్ ట్రైనింగ్, ఓరియంటేషన్, అడ్వాన్స్డ్ ఐసీఐటిఎస్ఎస్ అండ్ ఎంసీఎస్ కూడా ఉంటాయి. మనం ఇంత కష్టపడి సీఏ చేశాక శాలరీ ఎంత వస్తుందని చాలామంది అడుగుతారు. ఎట్ ప్రజెంట్ ఫ్రెషర్స్కి 9 to 12 lakhs ఉంది. ర్యాంకర్స్ శాలరీ బిట్వీన్ 16 to 25 lakhs. ఎక్స్పీరియన్స్తో శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే ఓన్ ఫర్మ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు, ఈవెన్ టీచింగ్ కూడా చేయొచ్చు. 10th కంప్లీట్ అయిన స్టూడెంట్ మెయిన్ క్వశ్చన్ వచ్చేసి కోచింగ్ 11th నుంచే స్టార్ట్ చేయాలా అంటే, మీరు ఎంత తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు రివిజన్కు అంత టైం ఉంటుంది. ఇన్ కేస్ 11thలో స్టార్ట్ చేయలేకపోయినా 12th నుండి స్టార్ట్ చేయొచ్చు. బట్ బోర్డ్ ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను సెల్ఫ్ స్టడీతో సీఏ క్లియర్ చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు. ఐసీఏఐ స్టడీ మెటీరియల్, ఆర్టీపీస్, ఎంటీపీస్, పాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి. ఐసీఏఐ స్టడీ మెటీరియల్ డీటెయిల్గా సింపుల్ లాంగ్వేజ్లో అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ ఉంటుంది. సో ఈజీగా అర్థమైపోతుంది. బట్ ఇట్ టేక్స్ టైం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను 11th 12th క్లాస్లో ఎన్ని అవర్స్ చదవాలి? జనరల్లీ ఇంటర్మీడియట్లో వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత మీరు అంతగా చదవరు కదా. ఆఫ్టర్ ఎగ్జామ్స్, హాలిడేస్లో, వీక్ డేస్లో మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్సో డైలీ 1 to 2 hours టైం డివోట్ చేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సీఏ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయలేని వారికి ఎగ్జిట్ ప్లాన్ ఏమైనా ఉందా? అంటే ఒక సెమీ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ ఫైనల్ క్లియర్ చేయలేక ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారికి ఐసీఏఐ BAA బిజినెస్ అకౌంటింగ్ అసోసియేట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్టిఫికేట్తో మీరు ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, ట్యాక్స్ అసోసియేట్, ఆడిట్ అసిస్టెంట్ లాంటి రోల్స్లో జాబ్ చేయొచ్చు. ఇది ఒక రికగ్నిషన్ బిఫోర్ సీఏ ఫైనల్. సో గైస్, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో అడ్రస్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్.